హలో, రిస్క్ తీసుకోవడం కరెక్టా కాదా? రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుందా? ఏ ఏజ్లో రిస్క్ తీసుకోవాలి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యంగ్ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి దుంకి అంటే జంప్ చేసి కింద పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది. తొందరగా ఒకవేళ ఫ్రాక్చర్ అయినా కూడా తొందరగా రికవర్ అవ్వగలుగుతాడు. అదే ఒక ఓల్డ్ పర్సన్ ఒకవేళ జంప్ చేసి కాలిరగొట్టుకున్నా ఆ ఫ్రాక్చర్ చాలా రోజులు పడుతుంది మానడానికి. సో దీంట్లోనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా లైఫ్లో ఏదైనా సాధించడానికి ఆర్ సక్సెస్ రావడానికి ఒక ఏజ్ ఉంటుంది. అంటే 23 to 33 ఇయర్స్ అనుకోండి. సో ఈ ఏజ్లో మీరు రిస్క్ తీసుకున్నా, ఒకవేళ కింద పడినా, ఒకవేళ ఫెయిలియర్ వచ్చినా కూడా మళ్ళీ మీరు రికవర్ అవ్వగలుగుతారు. అదే మీరు 30 అంటే 35-40 క్రాస్ చేసినాక రిస్క్ తీసుకుంటే చాలా చాలా ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీతో కానీ, లేకపోతే ప్రతి దాంట్లో కూడా మీకు ఆ ఫెయిలియర్ చాలా చాలా హెవీ అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది అది భరించడం. సో ఏం చేయాలి? ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకున్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటే కరెక్ట్ సక్సెస్ కోసం. అండ్ తీసుకున్నాక మనం ఒకవేళ ఫెయిల్ అవుతే ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకోవాలి. అంటే దీంట్లో ఏం మిస్టేక్ చేసాం, ఏ మిస్టేక్ వల్ల ఇలా మనకి ఈ సిచ్యువేషన్ ఎదురైందని నేర్చుకొని మళ్ళీ రిస్క్ చేయాలి. అంతేకాని సేమ్ తప్పు మళ్ళీ రిపీట్ చేస్తే మీకు సక్సెస్ రాదు. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఫెయిల్ అయినా మీకు ఈగో ఉండకూడదు. మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. మీరు రిస్క్ తీసుకున్నారు, అది అవ్వలేదు అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి, ఒక గట్ ఫీలింగ్ అని ఉంటుంది కదా, ఒకవేళ అనిపించింది లేదు నేను ఒకవేళ ఈ రిస్క్ తీసుకుంటే నాకు సక్సెస్ వస్తుంది అని అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే తర్వాత మీ లైఫ్లో మీరు రిగ్రెట్ అవ్వకూడదు. అరే అప్పుడు ఆ రిస్క్ చేసింటే నాకు సక్సెస్ ఈజీగా వచ్చేది కదా, ఆ ఏజ్లో నేను తీసుకోలేదు, ఇప్పుడు ఏం చేయలేను అని మీరు రిగ్రెట్ అవ్వకూడదు. సో ఆలోచించి మీ లైఫ్ని డిసైడ్ చేసుకోండి, రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకుంటే సక్సెస్ వస్తుంది, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.